హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకో తెలుసా? మరి 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నా ఛానల్కి. మరి 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిన సమయంలో ఒక మంచి మెసేజ్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నా. ఏంటంటే, శ్రీరామనవమి కదా. అయితే మనం విష్ణాలయాల్లో విష్ణు సహస్రనామం చదువుతాం. అందరూ కూడా కంఠస్థంగా ఉండి ఎంతో గొప్పదైన విష్ణు సహస్రనామాన్ని జీవితంలో ఒక్కసారైనా చదవాలి అనేటటువంటి విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఉంటాం. అయితే అసలు ఈ విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది, ఎలా బయటకు వచ్చింది? అప్పుడు టేప్ రికార్డర్లు ఏమీ లేవు కదా. మరి మనకి ఈ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు చెబుతున్నప్పుడు అందరూ కూడా శ్రద్ధగా విన్నారు. ఎవరెవరు విన్నారు? కృష్ణుడు ధర్మరాజుతో సహా. కానీ అప్పుడు ఎవరైనా రాసుకున్నారా? లేదు కదా. కానీ ఎవ్వరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామం? అది ఎప్పుడంటే 1940వ సంవత్సరంలో మనకి మహాపెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్నమాట. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి అడిగాట, ఇంటర్వ్యూ చేయడానికని వచ్చి. అప్పుడు అడిగాట, టేప్ రికార్డర్తో వచ్చాట అతను. ఆ టేప్ రికార్డర్ చూసి స్వామివారు ఆ వ్యక్తిని, అక్కడున్న వారందరినీ కూడా ఉద్దేశించి, ప్రపంచంలో అతి పురాతనమైన టేప్ రికార్డర్ ఏది అని అడిగారట స్వామివారు. అక్కడున్న ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేకపోయారట. పైగా మళ్ళీ స్వామివారే విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది అని అడిగారట. అప్పుడు అక్కడున్న వారిలో ఒకరు భీష్ముడు అందించారు అని చెప్పారట. మరి భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు రాసుకున్నారు అని స్వామివారు మళ్ళీ ప్రశ్నించారట. మళ్ళీ నిశ్శబ్దం, ఎవ్వరికీ తెలియలేదు. అప్పుడు స్వామివారే చెప్పడం మొదలుపెట్టారట. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుణ్ణి స్తుతిస్తున్నప్పుడు కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారట. కానీ ఎవ్వరు కూడా రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నట్ట, మరి ఈ 1000 నామాల్ని మనమంతా విన్నాం, కానీ మనం ఎవ్వరం రాసుకోలేదు కదా, ఇప్పుడు ఎలా కృష్ణ అని కృష్ణుణ్ణి అడిగట యుధిష్ఠిరుడు. అవును కృష్ణ, ఇప్పుడు ఎలా? ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కూడా కృష్ణుణ్ణి వేడుకున్నారట. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు అన్నట, అది కేవలం ఒక్క సహదేవుడి వల్ల, వ్యాసుడి వల్ల మాత్రమే అవుతుంది అని చెప్పారట. మరి అదేలాగా అని అందరూ కూడా ఏకకంఠంతో అడిగారట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాట, మనందరిలో కూడా సహదేవుడు ఒక్కడే సూత స్ఫటికం వేసుకున్నాడు. ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం. దీనికి ఈ స్ఫటికం యొక్క ప్రత్యేకత ఏంటంటే, వాతావరణంలోని శబ్ద తరంగాల్ని గ్రహించి తనలో దాచుకుంటుంది. మరి సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాల్ని వెనక్కి రప్పించి, అంటే
మనం మన భాషలో రీప్లే చేయించి వ్యాస మహర్షితో వ్రాయించాలని కృష్ణుడు సలహా ఇచ్చాట. మరి శ్రీకృష్ణుడి ఆజ్ఞ అంటే ఇంకా అది ఎవరు మీరేది కాదు కదా. మరి కృష్ణుడి ఆజ్ఞ మేరకి ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట, అంటే అక్కడ భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు వ్యాస మహర్షి కూర్చొని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే వ్యాస మహర్షి రాసిపెట్టాట. మరి ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డర్ శివస్వరూప స్ఫటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందిందని ఆ స్వామివారు అందరికీ కూడా తెలియజేశారట ఆ సమయంలో. మరి చూసారంట్రా, ఏ అత్యాధునిక పరికరాలు లేని క్రితం కూడా మనవారు ఎంతటి జ్ఞానవంతులో మనం ఈ విషయంతో తెలుసుకోవాలి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఈ రోజున ఎన్నో సాధించాము అని అందరము అనుకుంటున్నాం. కానీ పురాతనమైన కాలంలోనే మన ఋషులు వారి తపస్సు ద్వారా, వారి దివ్యదృష్టి ద్వారా ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది, ఏదైతే ఎలా చెయ్యాలి అనేది అన్నీ కూడా వాళ్ళ జ్ఞానదృష్టితో తెలుసుకొని మనకి అందించారు. అయితే దాన్ని ఏంటంటే విజ్ఞానపరంగా ఈరోజు మనవారు కొద్దిగా బయటకు తీసుకొస్తున్నారు అంతే. ఆ రోజున లేనిదేదీ లేదు, ఆ రోజు కంటే ఈ రోజుల్లో ఉన్నదేదీ లేదు. మరి అంతటి జ్ఞానాన్ని అందించిన ఆ భీష్మ పితామహుడికి, మరి ఆ జ్ఞానాన్ని మనందరికీ కూడా ప్రబోధించిన ఈ సహదేవుడు వ్యాస మహర్షికి ప్రణామాలు వనర్చుతూ, మనము రేపు శ్రీరామనవమి రోజు విష్ణు సహస్రనామ పారాయణం దేవాలయాల్లో, మన ఇళ్లల్లో చక్కగా పలికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ మీ గౌరీపూర్ణ. మరి శ్రీరామనవమి రేపు చలిమిడి, వడపప్పు, పానకం, కొబ్బరికాయ, ఈ 4 కదా మనం ఈ రోజున ముఖ్యంగా వాడుకునేది. పానకాలు, గంగాళాలు, గుండిగలు ఏవుంటే అవి దాని నిండా చేసి అందరికీ పోయటం ఈరోజు విశేషం. పెరిగిన ఎండలకి చలువ చేయాలని కోరుకుంటూ పానకాలు పోసి అందరినీ కూడా తృప్తిపరచే పండుగ ఇది. ఆ రాములి వారి మరి ఆశీస్సులు మనందరికీ కూడా నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీపూర్ణ. మళ్ళీ రేపు ఇంకొక విశేషంతో కలుద్దామర్రా. బాయ్.